ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో నా భూతో నా భవిష్యతి. 2026 అంటే ఈ సంవత్సరం జూన్ 2వ తేదీ నుండి, అంటే ఇవాళ మే 2 ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి తీసుకుంటే ఒక నెల తర్వాత గురువు మనకు మిథునంలో ఉన్నాడు. మిథునం నుండి కర్కాటకానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత కర్కాటకం నుండి మళ్ళీ సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. సో దీన్ని గురువు అతిచారం అంటారు. బార్హస్పత్యమానము ప్రకారము ఇది చాలా తీవ్రమైనటువంటి చర్యగా భావించాల్సి ఉంటుంది. సో జ్యోతిష్య శాస్త్రం ప్రకారము ఇది చాలా విపరీతమైనటువంటి మార్పులకు లోనయ్యేటువంటి పరిస్థితులను క్రియేట్ చేస్తాం. గురువు అనేటువంటి గ్రహము మనిషి పిఆర్, బ్రతకడానికి చెడ్డ పేరు, మంచి పేరు, డబ్బులు, ధన నష్టము, న్యాయపరమైన ఇబ్బందులు, కుటుంబ కళత్రము, గొడవలు, ఇవన్నిటిని సూచించేవాడు గురువు బేసిక్గా. సో అన్నదమ్ములకు సంబంధించి కానీ చాలా సమస్యల్ని కానీ లేదా పాజిటివ్నెస్ని కానీ ఇచ్చేవాడు గురువు. సో ఇప్పుడు గురువు మిథునం నుండి కర్కాటకంలోకి జూన్ 2వ తేదీ నాడు తెలుగు లెక్క ప్రకారము ఈ నెల 25 మే 25వ తేదీ నాడు తమిళ సాంప్రదాయం ప్రకారము గురు పైచి అంటారు. అంటే గురువు మారుతూ ఉన్నాడు. మన లెక్క ప్రకారం, తెలుగు లెక్క ప్రకారం జూన్ 2వ తేదీ మారుతూ ఉన్నాడు. సో అలాగే మిథునం నుండి కర్కాటకం నుండి సింహం. సో ఏం జరగబోతూ ఉంది గుర్తుంచుకోవాల్సిన అంశం, కొన్ని రాశులకు మంచి, కొన్ని రాశులకు చెడు జరగబోతుంది. సో చెడు జరిగే రాశుల గురించి మాట్లాడుకున్నాక ఆటోమేటిక్గా మీకు మంచి రాశులు అర్థమవుతాయి. సో మేషరాశి, సింహరాశి, కన్యారాశి, కుంభరాశి, మీనరాశి, ఈ రాశులకు చాలా 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 నెగిటివ్ జరగబోతూ ఉంది. ఓకే, ఇవి రాశుల ప్రామాణికంగా ఆయా నక్షత్రాల్లో పుట్టిన వారికి సంబంధించినటువంటి వివరాలు. మరి ఇంగ్లీష్ లెటర్స్ సంబంధించినటువంటి వివరాలను తీసుకుంటే ఏ లెటరు, సి లెటరు, డి లెటరు, ఎం లెటరు, టి లెటరు, ఎస్ లెటరు, ఎల్ లెటరు, పి లెటరు. సో ఈ లెటర్లతో స్టార్ట్ అయ్యేటువంటి వారికి పెను సంచలనాలు ఉండబోతూ ఉన్నాయి. ఐ లెటరు, ఈ లెటర్లకు సంబంధించిన వారి జీవితంలో సంచలనాలు ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, అంటే కాళ్ళు చేతులు విరగడము, దెబ్బలు తగలడము, లేదా ఈఎన్టీ సమస్యలు, బ్యాక్ పెయిన్ సమస్యలు, సో కాన్స్టిపేషన్ ప్రాబ్లము, అలాగే పైల్స్, ఫిషర్స్ లాంటి ప్రాబ్లము వీళ్లకు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. లెటర్స్ క్లియర్గా నేను మెన్షన్ చేసిన ACDMTSLP ఈ లెటర్లతో స్టార్ట్ అయ్యే వాళ్లకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఐ. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మీడియా అనేటువంటిది సింహరాశికి సంబంధించి. సో మీ అనేటువంటి అక్షరము చాలా సంచలనాలకు మారుపేరైనటువంటి నక్షత్రము. సో మీడియా అనేటువంటిది సంచలనంగా ఉండబోతూ ఉంది. ఖచ్చితంగా జూన్ 2వ తేదీ నుండి 2026 జూన్ 2వ తేదీ నుండి 2027 జూన్ 2వ తేదీ లోపు 1 ఇయర్ లోపు మీడియాకు సంబంధించి మీడియా ఛానల్ యజమానులు కానీ, మీడియా ఛానల్ సీఈఓలు కానీ, లేదా పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్లో పనిచేసే మీడియా జర్నలిస్టులకు కానీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేదా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవ్వడం కానీ, ఈడీ రైడ్ అవ్వడం కానీ, న్యాయపరమైన ఇబ్బందులు, అరెస్ట్ అవ్వడం కానీ, అలాగే టీవీ ఛానల్ యజమానులకు సంబంధించినటువంటి వ్యక్తిగతమైన అంశాలలో సమస్యలు కానీ, లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు కానీ ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గురువు అంటే నోటికి సంబంధించి టంగ్ స్లిప్ అయ్యే అవకాశం ఉంది. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మీరు ఏమంటారు, వాళ్ళు చాలామంది ప్రవచనకారులు కానీ, సినిమా ఇండస్ట్రీ పర్సన్స్ కానీ, మరి ముఖ్యంగా టీవీ జర్నలిస్టులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడే పదాలు దొరలడం వల్ల మీరు లీగల్ ఇష్యూస్ని ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సామాన్యమైన జనాలకు కూడా విపరీతమైనటువంటి సంచలనాలు ఉండే అవకాశం ఉంది. మరి దీనికి పరిహారం ఏమిటంటే శ్రీకాళహస్తిలో గురు దక్షిణామూర్తి వద్ద గురుహోర ఉంటుంది 1 అవరు ప్రతిరోజు. ఆ 1 అవర్ టైంలో ప్రత్యేకమైన పూజ నిర్వహించుకోండి. అలాగే ఎల్లో కలర్ దుస్తులు ప్రతి గురువారం నాడు ధరించండి. ఇది సంవత్సరం పాటు చేయండి. ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ కానీ, టీ షర్ట్ కానీ, ఆడవారైతే చుడీదార్ కానీ, చీర కానీ ధరించండి. సమస్యల నుండి బయటపడతారు. ఓం నమో వెంకటేశాయ.